నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వాహనదారులకు బిగ్ షాక్. జూన్ 1 నుండి టోల్ ఛార్జీల మోత. రెఫరల్ హాస్పిటల్స్ కు నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్. యథావిధిగానే ఆరోగ్యశ్రీ సేవలు. బయటపడ్డ టీడీపీ బండారం. ఏకి పారేసిన నేషనల్ మీడియా సంస్థ. ఒకేసారి 10th ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి ప్రారంభం. ఎన్నికల హింసపై దర్యాప్తు వేగం చేసిన సిట్ బృందం. కొనసాగుతున్న సస్పెన్స్, నేతల్లో టెన్షన్. సూర్య చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందుడు. విశ్వరూప దర్శనంతో ముగిసిన గంగ జాతర. తిరుమలలో ఘనంగా తరిగొండ వెంగమాంబ జయంతి వేడుకలు. శ్రీవారి ఆలయంలో నరసింహస్వామికి ప్రత్యేక పూజలు. ఏపీలో జరిగిన అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం సిట్ ను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి వినీత్ బిజ్రోల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు 2 రోజుల పాటు తిరుపతి, పల్నాడు, అనంతపురంలో పర్యటించి కీలక సమాచారం రాబట్టాయి. 150 పేజీలతో ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది సిట్. ఇప్పటికే అల్లర్ల వ్యవహారంలో 12 మంది అధికారులపై వేటు వేసిన ఈసీ 4 సివిల్ సర్వీస్ అధికారులపైన చర్యలకు ఆదేశించింది. దీంతో ఇప్పటికే వారిపై అభియోగాలు నమోదు చేస్తూ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఏపీసీఎస్. అటు సిట్ యాక్షన్, ఇటు ఈసీ రియాక్షన్ అలా ఉంచితే పార్టీల మధ్య ఫిర్యాదుల యుద్ధం కొనసాగుతోంది. ముందస్తు ప్లాన్లో భాగంగానే తమకు సన్నిహితంగా ఉండే అధికారులు ఉండేలా చేసుకుని ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారంటోంది వైసీపీ. టీడీపీ, బీజేపీ కలిసి పోలీసులను ఉపయోగించి రిగ్గింగ్లకు పాల్పడ్డారంటూ సిట్ అధికారులను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు వైసీపీ మంత్రులు. ఇదిలా ఉండగా అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేశారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని రీకౌంటర్ ఇచ్చింది టీడీపీ. అధికార పార్టీయే అల్లర్లకు కారణమని సమగ్ర విచారణతో నిజానిజాలు బయటపెట్టాలంటోంది తెలుగుదేశం పార్టీ. ఎన్నికల అనంతరం హింసపై సిట్ పూర్తిస్థాయి విచారణ చేస్తోంది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పార్టీల వాదనలతో ఏకీభవించిన ఈసీ ఇప్పటికే కేంద్ర బలగాలను కొనసాగించాలని నిర్ణయించింది. మరి ఇప్పటికే ఇచ్చిన సిట్ ప్రాథమిక నివేదికలో ఎవరి పేర్లున్నాయి? కౌంటింగ్ విషయంలో ఏమైనా సూచనలు చేశారా? చూడాలి. మరి 9 రోజుల పాటు వైభవంగా జరిగిన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ గంగజాతర ఉత్సవాలు బుధవారం ఉదయం విశ్వరూప దర్శనంతో వైభవంగా ముగిసింది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ గంగజాతర ఉత్సవాలు అమ్మవారి విశ్వరూప దర్శనంతో పరిసమాప్తమయ్యాయి. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ఉత్సవాలు ముగిశాయి. విశ్వరూప దర్శనాన్ని పురస్కరించుకొని మంగళవారం అర్ధరాత్రి నుంచే గంగమ్మ ఆలయ ఆవరణలోని కొడిస్తంభం వద్ద భక్తుల సందడి నెలకొంది. బుధవారం ఉదయం కైకాల కులస్తులు పేరంటాల వేషధారణలో అమ్మవారి చెంప నరికే కార్యక్రమాన్ని కనులారా దర్శించడం కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచి భక్తులు వేల సంఖ్యలో గుడి ఆవరణలో గుమికూడి రాత్రంతా అక్కడే జాగారం చేశారు. బుధవారం తెల్లవారుజామున కైకాల కులస్తులు పేరంటాల వేషంలో ఆలయానికి చేరుకొని భీకరమైన అలంకరణలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి చెంపను నరకడంతో జాతర పరిసమాప్తమైంది. ఆ తర్వాత భక్తులు అమ్మవారి బంకమట్టి కోసం ఎగబడ్డారు. ఈ సమయంలో కొంత త్రోపులాటలు జరిగాయి. అశేష భక్తజనాన్ని అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. అయినప్పటికీ ఎలాంటి అపశృతులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో జాతర ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి.
శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన బుధవారం ఉదయం 7 గంటలకు గోవిందరాజస్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామి ఊరేగడం ఆనందదాయకం. అనంతరం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు శ్రీ భూ సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనంతో అభిషేకం చేశారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ మోహన్ రావు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మధ్యాహ్నం శుక్రవారపు తోటలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. మే 23న ఉదయం స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరగనుంది. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయి. వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు అమ్మవారి ఉత్సవాలను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. 2 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు అమ్మవారిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి ఒకరోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. विराजो अधिपुरुषः सजातो अस्य दीक्षता पश्चाद्धोभिमथो पुनः यत्पुरुषेण हनन् पुरुषं वसुं तैयज्ञं बर्हिषि प्रवोक्षन् पुरुषं जातमद्भुतः తిరుమల వసంత మండపంలో శాస్త్రోక్తంగా శ్రీ నృసింహ పూజలు నిర్వహించారు. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ నృసింహ జయంతిని పురస్కరించుకొని తిరుమల వసంత మండపంలో బుధవారం శ్రీ నృసింహ పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందుకోసం శ్రీవారిని నృసింహస్వామి అలంకరణలో సింహవాహనంపై కొలువు తీర్చారు. సుదర్శన చక్రం, నరసింహుని ప్రతిమను ఏర్పాటు చేశారు. అభిముఖంగా శ్రీ నృసింహస్వామి వారి ప్రతిమలను ఆసీనులను చేశారు. పూజలో భాగంగా శ్రీ నృసింహ మంత్రాన్ని 108 సార్లు, శ్రీ నృసింహ అష్టోత్తర శతనామావళి, శ్రీ సుదర్శన మంత్రాన్ని 24 సార్లు పారాయణం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అర్చకులు, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పద్దెనిమిదవ శతాబ్దపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తుల్లో ఒకరైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతిని తిరుమలలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతిని పురస్కరించుకొని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో బుధవారం సాయంత్రం టీటీడీ వెంగమాంబ ప్రాజెక్టు సంచాలకులు భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంగమాంబ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై, తరిగొండ లక్ష్మీ నృసింహ స్వామి వారిపై గొప్ప రచనలు చేశారని అన్నారు. వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా టీటీడీ ఆమె సాహిత్యాన్ని ప్రచారం చేస్తూ ప్రతి సంవత్సరం తరిగొండ, తిరుపతి మరియు తిరుమలలో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని చెప్పారు. శ్రీవారికి ఏకాంత సేవ సమయంలో అన్నమయ్య లాలి, వెంగమాంబ ముత్యాల హారతి నేటికి కొనసాగుతున్నాయని వివరించారు. అంతకుముందు నాద నీరాజనం వేదికపై టీటీడీ ఆస్థాన విద్వాంసులు డాక్టర్ బాలకృష్ణ ప్రసాద్తో పాటు ప్రముఖ అన్నమాచార్య ప్రాజెక్టు గాయని బుల్లెమ్మ వెంగమాంబ రచించిన కీర్తనలను అత్యద్భుతంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో కేటరింగ్ ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రి, వెంగమాంబ వంశీయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శేషాచలం అడవుల్లో ఎన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయో తెలుసుకొని ఆ పుణ్యతీర్థాలన్నింటినీ చూడడానికి ఈ 15 ఏళ్లలో మేము ప్రయత్నం చేస్తున్నాం. తరిగొండ వెంగమాంబ చాలా చిన్న వయసులో తలకోన శిఖరము నుంచి యుద్ధగళం అనేటువంటి ఒక దట్టమైనటువంటి అడవిలోకి ప్రవేశించి అక్కడ ఆంజనేయుని కొలిచి ధ్యానం చేయటం అనేది మరొక విశేషం. అంత చిన్న అమ్మాయి ఆ వయసులో ఇంత దట్టమైన అడవులు పులులకు భయపడడం కానీ, ఎలుగుబంట్లకు భయపడడం కానీ, ఏనుగులకు భయపడడం కానీ, పాములకు భయపడడం కానీ ఇట్లాంటివన్నీ ఎదిరించి ఆమె రావడం అనేది ఒక విశేషం. అక్కడి నుంచి తిరుమలకు వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొన్న ఏమాత్రము గుండె ధైర్యాన్ని సడలింపనీయకుండా ఈ ప్రదేశంలో ఒక తులసి వనాన్ని పెంచడం, ఈ తులసి వనంలో పెంచినటువంటి పూల ద్వారా దేవుడికి నిత్యము నైవేద్యం చేయటం మహా అద్భుతమైన విషయంగా నేను భావిస్తున్నాను. అన్నమయ్య వారసత్వాన్ని కొనసాగించడానికి ఆ వంశానికి సంబంధించిన నందరిక వంశానికి సంబంధించిన తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి గ్రంథాలన్నిటినీ మేము సేకరించి పుస్తక రూపంలో తీసుకొచ్చినాం. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ పేరున సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతున్న స్క్రీన్ షాట్ పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందంటూ ఓ రకమైన ప్రచారం మీడియాలో జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. దీంతో బెట్టింగ్ రాయిళ్లు కూటమి గెలుస్తుందంటూ పందేలు కాశారు. 1,00,00,000 ఇచ్చి మరీ పందేలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే టీడీపీ గెలుస్తుందనేది కేవలం ప్రచారమేనని తేలిపోయింది. టీడీపీ గెలుస్తుందని ఫేక్ సర్వేలు పేరిట ప్రచారం చేశారనే సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరున నకిలీ ఎగ్జిట్ పోల్ ని తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హిందుస్థాన్ టైమ్స్ కి చెందిన లాజికల్ ఫ్యాక్ట్స్ విభాగం పరిశోధన చేసి బయటపెట్టింది. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ పేరున సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతున్న స్క్రీన్ షాట్ పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. మే 13, 2024న ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల అనంతరం టైమ్స్ నౌ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయని, దీని ప్రకారం టీడీపీ గెలుస్తుందని ఐటీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు వారి సోషల్ మీడియా ఛానల్స్లో ప్రచారం చేసినట్లు తాము గుర్తించామని, అయితే ఈ స్క్రీన్ షాట్ పూర్తిగా కల్పితమని, 2021 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ ప్రచురించిన ఎగ్జిట్ పోల్ను మార్పు చేసి స్క్రీన్ షాట్ తీసి ఆంధ్రప్రదేశ్దిగా ఉద్దేశపూర్వకంగా మార్చబడిందని స్పష్టం చేశారు. తాము నిజానిజాలు తెలుసుకోవడానికి టైమ్స్ నౌకు చెందిన సోషల్ మీడియా ఖాతాలు, వెబ్సైట్లను శోధించామని, కానీ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచురించబడిన డేటా ఎక్కడా కనుగొనబడలేదని తేల్చి చెప్పింది. 2021లో ఉత్తరప్రదేశ్ ఒపీనియన్ పోల్ను ప్రచురించేటప్పుడు టైమ్స్ నౌ ఇదే విధమైన టెంప్లెట్ను ఉపయోగించినట్లుగా తాము చేసిన రివర్స్ ఇమేజ్ సెర్చ్లో వెల్లడైందని, నవంబర్ 16, 2021న టైమ్స్ నౌ ప్రచురించిన ఈ ఒపీనియన్ పోల్ని స్లైడ్ తారుమారు చేసినట్లుగా కనుగొన్నామని, నిజానికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన అంచనాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జూన్ 1న మాత్రమే విడుదల చేయబడతాయని స్పష్టం చేసింది. దీంతో టీడీపీ పనికట్టుకుని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలు మరోసారి బయటపడినట్లయింది. దీనిపై అధికార వైసీపీ తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. దేశంలో జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధమని తెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించబోయి టీడీపీ పరువు పోగొట్టుకుందని, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ను తమ సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఆరోగ్యశ్రీ రెఫరల్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం నుండి బకాయిలు విడుదల కావడంతో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా వైద్య రంగంలో అనేక కీలక మార్పులు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీలో అనేక కొత్త రకాల చికిత్సలను తీసుకొచ్చి పేదవారికి ఆర్థిక భారాన్ని తగ్గించారు. ఇదిలా ఉంటే ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయనే వార్తలు వచ్చాయి.
పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతాయనే వార్తలు వచ్చాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 203 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపులు చేసినట్లుగా ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ లక్ష్మీషా మంగళవారం తెలిపారు. మిగిలిన పెండింగ్ బిల్లులను వీలైనంత త్వరగా చెల్లింపులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజలకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా సీఈఓ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టు నుంచి బకాయి పడిన 1500 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే చెల్లించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ పెండింగ్ బిల్లుల్ని చెల్లించకపోతే సేవలను నిలిపివేస్తామని అసోసియేషన్ తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పెండింగ్ బిల్లుల్లో 203 కోట్ల రూపాయలను ఏపీ సర్కార్ విడుదల చేసింది. మిగిలిన బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యం వారు వైద్య సేవలు బంద్ చేస్తామని చెప్పి చెప్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే, మన తిరుపతి జిల్లాలో ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో కూడా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఎందుకంటే మన గౌరవ ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషా గారు ఉన్న బకాయిల్లో దాదాపు 203 కోట్ల బకాయిల్ని అందరి అకౌంట్స్లో కూడా వేయడం జరిగింది. ఈరోజు అందరి అకౌంట్స్లో కూడా చేరుతున్నాయి. మిగిలిన బకాయిలు కూడా అతి త్వరలో చెల్లిస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల నెట్వర్క్ యాజమాన్యంతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా పేద రోగుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తిరుపతి జిల్లాలో అందరూ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఏ యొక్క రోగికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. నేను ప్రత్యేకంగా ప్రతి నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది. దేశంలో ఉన్న వాహనదారులకు మరో పిడుగు లాంటి వార్త అందింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ఛార్జీలు ఆకాశానంటుతున్న క్రమంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ షాక్ ను ఇచ్చింది. నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలపై వెళ్లడం మరింత ఖరీదుగా మారనుంది. అనగా టోల్ ట్యాక్స్ ఛార్జీలను భారీగా పెంచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఎప్పటి నుంచి ఈ ఛార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులకు తాజాగా ఒక బిగ్ షాక్ తగిలింది. ఇకపై హైవేలపై ప్రయాణించే వాహనదారులకు టోల్ ప్లాజాల్లో ఛార్జీలు పెరగనున్నాయి. అయితే టోల్ గేట్ ఛార్జీలు జూన్ 2 నుంచి పెంపు అమల్లోకి రానుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI వెల్లడించింది. ఇకపోతే ప్రతి ఏటా ఏప్రిల్ 1న ఈ రుజుములు పెరుగుతాయి. అయితే రోడ్ల నిర్వహణకు ఈ ఛార్జీలను పెంచుతారు. ఇక ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. ఈ క్రమంలోనే టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం NHAIను ఆదేశించగా, దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనుండగా చివరి విడత జూన్ 1న ఎన్నికలు ముగియనున్నాయి. ఆ రోజు అర్ధరాత్రి నుంచి ఈ టోల్ ఛార్జీల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఈ మేరకు టోల్ ప్లాజాల నిర్వాహకులకు NHAI ఉత్తర్వులను జారీ చేసింది. పైగా ఈ టోల్ రుజుముల పెంపు సగటున 5% వరకు ఉంటుంది. ఇక హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవేను ఉదాహరణగా తీసుకుంటే, ఈ హైవేపై తెలంగాణలోని చౌటప్పల్ మండలం, పతంగి, కేతేపల్లి మండలం, కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్లోని చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. అయితే అక్కడ కార్లు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 5 రూపాయలు, రాను పోను కలిపి 10 రూపాయలు. తేలికపాటి గూడ్స్ వెహికల్కు ఒకవైపు 10 రూపాయలు, ఇరువైపులా అయితే 20 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా బస్సు, ట్రక్కులకు 25 రూపాయలు, 35 రూపాయలు, భారీ రవాణా వాహనాలు అయితే 35 రూపాయలు, 50 రూపాయల చొప్పున పెంచారు. కాకపోతే 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు ఛార్జీలో 25% మినహాయింపు ఉంటుంది. ఇక స్థానికుల నెలవారీ పాసును కూడా పెంచారు. ఆ పాసులను 330 రూపాయల నుంచి 340 రూపాయలకు పెంచారు. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉండనున్నాయి. కౌంటింగ్ నాడు ఏ విధంగా విధులు నిర్వహించాలి అనే అంశంపై జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సిబ్బందికి అవగాహన కల్పించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఆర్ఓ, ఏఆర్ఓస్, మైక్రో అబ్జర్వర్లకు కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ కౌంటింగ్ స్టాఫ్ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్స్ ఉన్న ఓట్లను కౌంటింగ్ ఏ విధంగా చేయాలి, ఎన్నికల కౌంటింగ్ నాడు ఏ విధంగా ప్రవర్తించాలి అనే అంశాలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి టేబుల్కి ఏం జరుగుతూ ఉందో గమనించడానికి ఉన్నారు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైక్రో అబ్జర్వర్ ఆన్ యువర్ టేబుల్,
ఇన్ అ సెగ్మెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఒక అబ్జర్వర్ ఉంటారు. సో మీరు ఏం చేసినా ఏదో విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గమనిస్తూ ఉంది కాబట్టి ఇంకా మన బాధ్యత ఇంకా ఉంది, కరెక్ట్గా చేయాలి, నేర్చుకొని ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ట్రైనింగ్. రెండోది, ఎలక్షన్ ఎప్పుడు కూడా ఎంత త్వరగా చేయడానికి ఉంటూ అంత మంచిది. ఇట్ షుడ్ నాట్ బి డిలేడ్ బియాండ్ ద పాయింట్. డిలే ఎక్కడవుతుంది? అగైన్ మీకు తెలియదు, మీరు ప్రతి రౌండ్లో మీరు ఏదో ప్రశ్న అడతారు, ఏఆర్ కానీ ఆర్ఓకి అడతారు, ఇది ఎట్లా చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మీ టేబులే కాదు మొత్తం ఆ రౌండ్ డిలే అవుతుంది. 14 టేబుల్లో మీరు డిలే కావడం వల్ల 14 రౌండ్లో అబ్జర్వర్ మళ్ళీ పర్మిషన్ ఇవ్వరు నెక్స్ట్ రౌండ్ చేయడానికి, ఆరు మీకు పర్మిషన్ ఇవ్వరు. సో అన్ని ప్రాసెస్ ఏమవుతుంది, డిలే అవుతూ అవుతుంది. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. 27 నుంచి జూన్ 3 వరకు ధృవపత్రాల పరిశీలన కొనసాగుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఈ నెల 31 నుంచి జూన్ 5 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు, 5వ తేదీన ఆప్షన్స్ మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. జూన్ 7న సీట్ల కేటాయింపు, 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది. జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది పాలిసెట్లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు మొత్తం 267 ఉన్నాయి. వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆన్లైన్ ఫీజు 24/5/24 నుంచి 2/6/24 మధ్య పే చేసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్కి తిరుపతి గవర్నమెంట్ పాలిటెక్నిక్లోని హెల్ప్ లైన్ సెంటర్కి అభ్యర్థులు హాజరు కావాలి. సర్టిఫికేట్స్ వెరిఫికేషను 27/5/24 నుంచి 3/6/24 వరకు ఇక్కడ జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు 31/5/24 నుంచి 5/6/24 మధ్య తేదీల్లో ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఆప్షన్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంటు, అంటే ఏ పాలిటెక్నిక్లో ఏ బ్రాంచీలో సీట్ వచ్చిందనేది 7/6/24 తేదీ వస్తుంది. ఇంటర్మీడియట్ 10th పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ నెల 24 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను కూడా ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే తమ కాలేజీల్లో ప్రిన్సిపల్స్ వద్ద నుంచి కూడా హాల్ టికెట్లను తీసుకోవచ్చు. ఈ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్లో 3,46,393 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్లో 1,21,545 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మరోవైపు మే 24 నుంచి జూన్ 3 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,877 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులను ఉదయం 8:45 నుంచి అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమతో పాటు హాల్ టికెట్లను తీసుకురావాలని ఆయన సూచించారు. ఏపీ ఆర్సెట్ 2023-24 విద్యా సంవత్సర పరీక్షా ఫలితాలను విడుదల చేశారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆచార్య ఉపకులపతి కార్యాలయంలో ఏపీ ఆర్సెట్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వారు తమ యూనివర్సిటీకి అప్పగించడం సంతోషాన్నిచ్చిందని, ఏపీ ఆర్సెట్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయగలిగామని, ఏపీ ఆర్సెట్ 2023-24 కన్వీనర్గా బాధ్యతలను దిగ్విజయంగా నిర్వహించినందుకు గాను ఫిజిక్స్ విభాగాధిపతి దేవప్రసాద్ రాజును ఎస్వీయు వీసీ శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. మొత్తము 64 సబ్జెక్ట్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాము. ఈ 64 సబ్జెక్ట్స్కు దగ్గర 10,050 మంది అప్లై చేశారు. 10,050 మందిలో 8,651 మంది పరీక్ష రాశారు. దాంట్లో 4,352 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ 4,352లో 2,226 మంది పురుషులు, అలాగే 2,126 మంది
స్త్రీలు క్వాలిఫై అయ్యారు. ఇది ఈనాడు మేము మా ద్వారా జరిగిన దానికి ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారికి, అలాగే సెట్ కన్వీనర్ అయిన సుధీర్ రెడ్డి గారికి, వీళ్ళకందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పోలింగ్ తర్వాత గొడవలు జరిగిన రామిరెడ్డి గారిపల్లి, కూచువారిపల్లి, ఏ రంగంపేట గ్రామాల్లో శాంతి భద్రతలు పరిరక్షణ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చంద్రగిరి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా నిలువరించాలనే ముఖ్య ఉద్దేశంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చంద్రగిరి సిఐ రామయ్య ఆధ్వర్యంలో రామిరెడ్డి గారిపల్లి, కూచువారిపల్లి, ఏ రంగంపేట గ్రామాలలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. స్థానికులతో సమావేశమై చట్టాన్ని అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ సిఐ శంకర్ ప్రసాద్, చంద్రగిరి ఎస్ఐలు అనిత, పోలీస్ సిబ్బంది, సిఐఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో అనుమానాస్పద స్థితిలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు సిఐ సత్యనారాయణ. 30 సంవత్సరాల మగ వ్యక్తి, పేరు గట్ట ఏమీ లేదు. మా కుటుంబ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో తెలియదు. బి టైప్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్న ఉన్నటువంటి చెట్ల పొదల్లో అడవిలో ఒక చీరకి పీక్కి ఊరేసుకుని చనిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ, దేవస్థానం సెక్యూరిటీ వాళ్ళు చెప్పగా మేము మా సిబ్బంది పోయి అంతా పరిశీలించాము. చుట్టుపక్కల వెతకడం కూడా జరిగింది, ఏమేమి దొరకలా. కేసు రీచ్ చేసి బాడీని మార్చిలో పెడతాం జరిగింది. దీని గురించి ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఉన్నా ఆ ఫొటోస్ కూడా అంతా అన్ని ప్రెస్లో కూడా రావడం జరిగింది. దయించి ఎవరన్నా 30 సంవత్సరాల వ్యక్తులు మిస్ అయినా మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే మాకు తెలియపరుస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ. బట్టలు తప్ప ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు ఏమీ లేవు. ఆ చుట్టుపక్కల కూడా మా సిబ్బంది ఇంకా బయట వ్యక్తులు కూడా 4 కలిసి చుట్టుపక్కల వెతకడం జరిగింది. అటువంటిది ఏమీ దొరకలేదు. అంటే భక్తుల కింద లెక్కేస్తున్నారా? మేము భక్తుల కింద లెక్కేస్తాం. ఎందుకంటే గుండు కొట్టించుకున్నాడు. దైవభక్తి వచ్చి మరి ఏ పరిస్థితుల్లో ఎలా జరిగిందో తెలియదు, కానీ ఆయన అక్కడ ఉన్నటువంటి చీరకి ఉరేసుకుని చనిపోవడం జరిగింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జీటీపీఎల్ టెలికాం సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఈ జీవ వైవిధ్య దినోత్సవం అనేటువంటి దానికి మనం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, యునెస్కో వాళ్ళు దీన్ని డిక్లేర్ చేశారు. యునెస్కో వాళ్ళు మన యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసము ఏమి చర్యలు తీసుకోవాలా అనే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. వాటిలో భాగంగా వాళ్ళు కొన్ని యునెస్కో హెరిటేజ్ సైట్స్ అని చెప్పి, గ్లోబల్ జియోలాజికల్ పార్క్స్ అని చెప్పి కొన్ని, మరియు వీటితో పాటు బయోస్ఫియర్ రిజర్వ్స్ అని కొన్నింటిని డిక్లేర్ చేయడం జరిగింది. వీటిని ఎందుకు డిక్లేర్ చేశారు అనేసి అంటే, అసలు జీవులు ఎందుకు అంతరించిపోతూ ఉన్నాయి అనేసి అంటే, మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది కారణము మనుషులు. అంటే మనిషి యొక్క ఇంటర్ఫరెన్స్ అనేది ఎక్కువ అయ్యింది కాబట్టి జీవులు అంతరించిపోతూ ఉన్నాయి. ఏ రకంగా మనుషుల యొక్క ఇంటర్ఫరెన్స్ ఎక్కువ అయ్యింది అనేసి అంటే, పొల్యూషన్ లోడ్ పెరిగిపోయింది మొదటి కారణం. దాని తర్వాత ఎకోసిస్టమ్ అంటే పర్యావరణంలో జీవుల యొక్క ఆవాసాలను మనుషులు ఆక్రమించడం మొదలుపెట్టారు. సో ఇది ఎప్పుడైతే మనము వాటి యొక్క ఆవాసాన్ని మనం ఆక్రమించుకొని వాటి ఆవాసాలను చెడగొడుతూ మనం వెళుతూ ఉన్నామో అవి అంతరించిపోవడం మొదలుపెట్టాయి. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామిని బుధవారం సాయంత్రం తిరుమలలోని శారదాపీఠం కుటీరం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు పొందారు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 76,490 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,851 రూపాయి. వెండి 1 కేజీ ధర 95,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 97 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
వాహనదారులకు బిగ్ షాక్. జూన్ 1 నుండి టోల్ ఛార్జీల మోత. రెఫరల్ హాస్పిటల్స్ కు నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్. యథావిధిగానే ఆరోగ్యశ్రీ సేవలు. బయటపడ్డ టీడీపీ బండారం. ఏకి పారేసిన నేషనల్ మీడియా సంస్థ. ఒకేసారి 10th ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి ప్రారంభం. ఎన్నికల హింసపై దర్యాప్తు వేగం చేసిన సిట్ బృందం. కొనసాగుతున్న సస్పెన్స్, నేతల్లో టెన్షన్. సూర్య చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందుడు. విశ్వరూప దర్శనంతో ముగిసిన గంగ జాతర. తిరుమలలో ఘనంగా తరిగొండ వెంగమాంబ జయంతి వేడుకలు. శ్రీవారి ఆలయంలో నరసింహస్వామికి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.